ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా. కేవలం భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ ఇవ్వండి. మాకు కొన్నంత బలం ఒక్క కామెంటే కదా, నేను ఇచ్చాం కదా, మొన్న ఇచ్చాం కదా అనుకోకండి. ప్రతిరోజు మాకు ఒక్క కామెంట్ ఇస్తే ఒక 1000 కామెంట్లు, 1000 మంది దేశభక్తులు కూడా లేరా యూట్యూబ్లో? చూద్దాం, ఒక కామెంట్ ఇవ్వండి భారత్ మాతాకి జై అని, చూసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరు ఒక కాలనీలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలనీ ఎదురుకుండా ఒక పెద్ద ఫ్యాక్టరీ అది ఉంది. మీరు అక్కడ వెళ్ళారు ఏదో పని మీద లోపలికి, నైట్ అంతా కూడా హడావిడి, నైట్ షిఫ్ట్లు కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, చూడడానికి బాగుంటుంది. సడన్గా ఒకరోజు లైట్లు ఏమి వెలగట్లేదు, ఎటువంటి చెడు చెప్పుడు లేదు. వెళ్ళి అడిగారు ఏమైందండి అంటే, నష్టాలు వచ్చాయి, ఆ కంపెనీని వాళ్ళు మూసేశారు అని, ఉద్యోగాలు లేకుండా అందరూ వెళ్ళిపోయారు కాబట్టి లైట్లు వెలగట్లేదు. అంటే ఒక లైట్ను మీరు చూస్తే ఆ లైట్ ఎన్ని కథలు చెప్తుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ నాసా వాళ్ళు ఒక మ్యాప్ విడుదల చేశారు. మ్యాప్లో ఒకవైపు భారత్, ఇంకోవైపు చైనా, ఇలా టైం టు టైం వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో భారత్ ఈజ్ షైనింగ్, ఎటు చూసినా కూడా కాంతి వెలుతురు, కాశ్మీర్ దాకా కూడా కలకల్లాడిపోతూ ఉంటుంది. ఇటువైపు చైనాని చూస్తే ఎటు చూసినా కూడా డార్క్నెస్ కనిపిస్తుంది, లైట్లే లేవు అక్కడ. సో ఇది చూసి భారత్ ఎలా ఎదుగుతుంది, చైనా ఎలా డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పి ఒక అంచనా వేయచ్చు. శాటిలైట్స్ మీకు అబద్ధాలు చెప్పవు కదా. సో చైనా వాడు ఏం చెప్తున్నాడు, మేము 5% ఎదుగుతున్నాం, మా జీడిపిలో గ్రోత్ రేట్ అనేది 5% ఉంది అంటున్నాడు. ప్రపంచంలో 33% ప్రొడక్షన్ చైనాలోనే జరుగుతుందని చెప్తున్నాడు వాడు. మరి నిజాలు ఉండాలి కదా దీంట్లో. అక్కడ ఏంటి అంటే, ఒక 30 ఏళ్ల క్రితం చూసుకుంటే అడవి ఎక్కడికి వెళ్ళరు. ఇప్పుడు అక్కడ మీకు దీపాలు వచ్చాయి, వీధి దీపాలు. ఎందుకు వచ్చాయి? రోడ్స్ వచ్చాయి. రోడ్స్ ఏంటి వేస్తారు? వాహనాలు వెళ్ళటానికి. వాహనాలు ఎందుకని మనుషులు నడుపుతారు, అక్కడ ఒక కంపెనీ ఉంటుంది. సో కంపెనీ కోసం మీరు వీధి దీపాలను అక్కడ ఏర్పాటు చేయాలి. ఇలా యావత్ భారత్లో మీకు ఒక హైవే అనుకుంటే, హైవేలో మంచి దీపాలు వెలుగుతూ ఉంటాయి. అంటే ట్రక్కులు, మీ కార్లు ఇవన్నీ కూడా హ్యాపీగా రాత్రి 2ంటికి 3ంటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించగలుగుతున్నాయి. అంటే మీరు రోడ్ స్పీడ్ని చూసుకుంటే ఇదంతా కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. సో 30 ఏళ్ల క్రితము చైనా అలా ఉండేది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క డ్రీమ్ చైనా ఉండేది. చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ. అమెరికాకి మించిన ఆ దేశం యొక్క గ్రోత్ రేట్ ఉండేది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడుతాను చూసారా, అందరి దృష్టి చైనా వైపే ఉండదు. మనం వెతుక్కునే వాళ్ళం ఎవరు పెట్టుబడులు పెడతారా అని. కానీ వాడికి ఓవర్ఫ్లో ఉండదు చైనాకి. చైనా నిపుణులు ఏమంటారు, మాకు ఓవర్ఫ్లో ఉంది, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ చాలా తగ్గిపోయాయి, మేము చాలా చాలా సఫిషియెంట్గా ఉన్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇది నిజమా అంటే కాదు. చైనాలో ఇన్ఫ్లేషన్ లేదు, డిఫ్లేషన్ ఉంది. అంటే 10 రూపాయల వస్తువు 6 రూపాయలకి చాలా ఈజీగా అక్కడ దొరికేస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ చేయడము, ప్రజలు కొనలేని పరిస్థితి. ఎప్పుడైతే ఒక ఫ్యాక్టరీ ఎక్కువ వస్తువులను తయారు చేసిందో, వాళ్ళని అమ్మలేనప్పుడు ఏం చేస్తారు, ఆ ఫ్యాక్టరీని ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తగ్గిస్తారు, తర్వాత మూసేస్తారు. కంపెనీలో పెట్టుబడులు కూడా తగ్గుతాయి. కాబట్టి కుప్పలు తెప్పలుగా ఫారెన్ కంపెనీస్ చైనాని విడిచి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? మీరు ప్రొడక్షన్ చేయగలరు కానీ కొనేవాళ్ళు లేరు. అందరూ మాట్లాడేది రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ అన్నారనుకోండి, ఒకప్పుడు చైనా యొక్క బ్యాక్ బోన్ ఇది. హైదరాబాద్ని తీసుకుంటే ఒకవైపు ఏమో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటాం, ఇంకోవైపు ఏమో శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇటువైపు ఏమో రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఇలా చూసుకుంటే చుట్టూతా ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. ఒక 30 ఏళ్ల క్రితం ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది ఈ ప్రాంతంలో. ఎన్నెన్ని కంపెనీసు, ఎన్నెన్ని ఫ్యాక్టరీసు, ఎన్నెన్ని కాలనీసు, ఎలాంటి సందడి, ఎటు చూసినా లైట్లు. ఇది భారత్లో ఇప్పుడు చూస్తున్నటువంటి తేడా, డెవలప్మెంట్. సో నాసా వాడు రిలీజ్ చేసిన ఒక్క ఫోటోతో చైనా ఇట్లా దొరికిపోయింది అంటున్నారు.